తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అన్ని జిల్లాల్లో కురిసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండటంతో వర్షాలు కురుస్తాయంటున్నారు. ఈ మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి కల్పన ఫేస్ టు ఫేస్. జూలై నెల నుంచి అయితే మనకు వర్షపాతం అధికంగా నమోదవుతూ వస్తుంది. దాంతోపాటు విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మరి వచ్చే 3 రోజుల పాటు వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, వర్షాలకు సంబంధించి ఎలాంటి ఫోర్కాస్ట్ ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారులు ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి సార్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనుక వాతావరణ సూచనలు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతుంది. దీనికి అనుసంధానంగా ఒక గాలిలోని విచ్ఛిన్నత అనేది 18 డిగ్రీల నార్త్ దగ్గర కొనసాగుతుంది. సో ప్రస్తుతం తెలంగాణ రాగల 3 రోజులు కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంది. ఎక్కువగా ఏ జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది? దాంతోపాటు ఇటు ఉరుములు మెరుపులు కావచ్చు, ఈదురుగాలతో కూడిన వర్షాలకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో మనకి ఎక్కువ వర్ష సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈరోజు అయితే ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, నిర్మల్ మరియు పెద్దపల్లి ఈ జిల్లాలకు మనం విస్తారంగా వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఉదయం నుంచి చూసుకున్నట్టయితే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఆకాశం మేఘావృతంగా ఉంది. కాస్త తేలికపాటి వర్షం కూడా నమోదవుతూ ఉంది. సో వచ్చే ఈ 2 రోజుల పాటు కూడా ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఇచ్చారు? రాగల 3 రోజులకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మరి ముఖ్యంగా తేలికపాటి వర్షం అయితే కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. రేపు చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్లో ఇటు బోనాల పండగ కూడా ఉంది. సో ఈ సందర్భంగా ఎట్లాంటి అలర్ట్ జారీ చేశారు? దాంతోపాటు ఎక్కువగా ఏ సమయంలో వర్షాలు వచ్చే అవకాశం ఉంది జిహెచ్ఎంసీ ప్రాంతంలో? ఈ రెయిన్ఫాల్ తరచుగా అప్పుడప్పుడు సడన్గా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ వచ్చే 3 రోజుల పాటు లైట్ టు మోడరేట్ రెయిన్ అని చెప్తా ఉన్నారు కదా, భారీ వర్షాలు ఈ మధ్యకాలంలో వచ్చే అవకాశం ఏమైనా ఉందా? రానున్న 3 రోజులు మాత్రం చాలా కొన్ని చోట్ల మేము తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయనేసి ఒక అంచనా వేయడం జరిగింది. ఆ అంచనాలకు తగ్గట్టుగా మేము ఎప్పటికప్పుడు కలర్ వార్నింగ్స్ ద్వారా మేము గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటాం. ఈ యొక్క జూలైలో మనకి అధికంగానే వర్షపాతం నమోదైంది కాబట్టి ఆగస్టులో కూడా మనకి అలాగే అధికంగానే నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో చూస్తూ ఉన్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం అయితే వచ్చే 3 రోజుల పాటు కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో అయితే భారీ వర్షాలకైతే ఛాన్స్ లేదనేసి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి చూసుకున్నట్టయితే వచ్చే 3 రోజులు కూడా జిహెచ్ఎంసీ కూడా క్లౌడీ కండిషన్స్తో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ సుధీర్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.